హలో ఫ్రెండ్స్, అంతా బాగున్నారా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, బాగా చూడాలనుకుంటే ఫ్రెండ్స్ మొబైల్ రొటేట్ చేయండి, మొబైల్ తిప్పి చూడండి ఫ్రెండ్స్, అడ్డంగా పెట్టుకొని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఆ వీడియో విషయానికి వస్తే ఫ్రెండ్స్, మేమైతే స్నేక్ హెడ్ ఫిషింగ్ అయితే వెళ్ళాం, కొరమీన్ వేటకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు కూడా చాలామంది కొరమీన్ వేటకి వెళ్తారు ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ చేప ఎక్కడ ఉంటుందని మనం బాగా అబ్జర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొరమీన్ చేప వచ్చి ఎక్కడ ఎక్కువగా ఉంటుంది, ఏ సైడ్ ఎక్కువ ఉంటుందని మనము ముందుగానే ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ స్పాట్‌లోనే చూసుకున్నాను ఫ్రెండ్స్. కొరమీను అయితే అక్కడ ఆడుతూ ఉండింది. సో, నేను ఫైనల్‌గా అక్కడ క్యాచ్ చేసిన ఫ్రెండ్స్. క్యాచ్ చేసిన వెంటనే వచ్చేసి షాట్‌కైతే వచ్చేసింది ఫ్రెండ్స్. తీరా కొరమీను బయట తీసి చూస్తే ఫ్రెండ్స్ ఎక్కువ సైజు లేదు, కిలో లోపలే ఉన్నది ఫ్రెండ్స్. కానీ కొరమీను అయితే బాగా వైట్‌గా ఉంది ఫ్రెండ్స్. మామూలుగా కొరమీను అయితే ఫుల్ బ్లాక్‌గా ఉంటుంది. కానీ ఇది డైలీ స్నానం చేస్తుందనుకుంటా. అందుకని ఫుల్ వైట్‌గా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజైతే కొరమీను వేట బాగా జరిగింది ఫ్రెండ్స్. ఒక కొరమీను అయితే ఫ్రెండ్స్ 4 సార్లు అటాక్ చేసి నేను 4 సార్లు షాట్ ఇచ్చినాను. 4 సార్లు కూడా మిస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకే చేప. ఫైనల్‌గా ఐదో షాట్‌కి అయితే బయటకొచ్చింది ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా ఈ వీడియోలోనే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది అయితే షాట్ ఇచ్చేసిన ఫ్రెండ్స్. షాట్ అయితే బాగా ఎక్కలేదు అనుకుంటాను. మధ్యలో వరకొచ్చింది ఫ్రెండ్స్. మధ్యలో వచ్చి చెట్లు ఉన్నాయి, అది గెడ్డివి. అక్కడ స్ట్రక్ అయిపోయి ఫిష్ ఫ్రెండ్స్, చేప అనేది వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో, చేప అనేది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కూడా ఇలా జరుగుతూనే ఉంటాయి అప్పుడప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? మనం వచ్చి 10 సార్లు అటాక్ చేస్తే 10 చేపలు కూడా బయటికి రావు ఫ్రెండ్స్. కొరమీన్లు కొన్ని మిస్ అవుతాయి, మామూలే మాట. ఫ్రెండ్స్, ఫిష్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఈరోజు పట్టిన చేపలు మొత్తం 6 చేపలు అయితే పట్టాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, కాస్టింగ్ అయితే మళ్ళీ అక్కడే చేశాను. కానీ అప్పుడు ఆ ఫిష్ అనేది మళ్ళీ సెకండ్ టైం అటాక్ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇంకో సైడ్ క్యాచ్ చేసిన ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీడియో. ఫ్రెండ్స్, ఇంకో విషయానికి ఈ విషయం ఏమంటే ఫ్రెండ్స్, నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు. సో, నేనే కెమెరా వచ్చి నెక్‌కి మెడకి వేసుకొని తీసుకుంటున్నా. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా, ఇదైతే షాట్ అయితే బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మన వీడియోస్ చూసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకా మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు తక్కువ రేట్‌లో రీల్స్ కావాలన్నా, తర్వాత ఫిషింగ్ రాడ్స్ కావాలన్నా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. తక్కువ రేట్ నుండి హై రేంజ్ వరకు ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పంపిస్తే మీకు క్యాటలాగ్ లింక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఫిష్ అయితే బాగా స్ట్రాంగ్‌గానే అటాక్ అయింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? మీరు ఫిష్ పట్టిన తర్వాత ఎలా తీసుకుంటారు ఫ్రెండ్స్ ఫ్రాగ్‌ని? నేనైతే లెగ్ గ్రిప్పర్ వాడతాను. తర్వాత వచ్చి హుక్ రిమూవర్ టూల్ ఖచ్చితంగా వాడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొరమీన్‌కి వచ్చి పళ్ళు చాలా పదును ఉంటాయి ఫ్రెండ్స్. మనము చేయి పెట్టి తీయాలనుకుంటే ఇవి బయట అవుతాయి. బయట అయిన తర్వాత బ్లీడింగ్ కూడా అవుతుంది ఫ్రెండ్స్. అందుకనే మీరు కూడా వీలైనంత వరకు టూల్సే యూజ్ చేయండి ఫ్రెండ్స్. అది బెస్ట్ ఆప్షన్ మాట. ఎందుకంటే మన చేతికి ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, తర్వాత నెక్స్ట్ క్యాస్ట్ కూడా చేసినాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక్కోసారి వచ్చి ఫాస్ట్‌గా మనము లాగాల్సి వస్తుంది, ఒక్కోసారి స్లోగా లాగాల్సి వస్తుంది. సో, షాట్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్ వెనకాల ఎవరు లేకన్నా చూసుకోండి, లేదంటే వెనకాల ఉండే వాళ్ళకి ఫ్రాగ్ అనేది హుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అంత పొదునుగా ఉంటాయి ఇవి హుక్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను షాట్ ఇచ్చాను చూసారా, ఇచ్చినప్పుడు ఇద్దరు వంగినారు వెనకాల. ఎందుకంటే ఫ్రాగ్ ఎక్కడ వాళ్ళకి అటాక్ అవుతుందని చెప్పి వంగినారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఫిష్ అనేది అటాక్ అవుతుంది ఫ్రెండ్స్. అటాక్ అయ్యి మిస్ అయిపోతుంది. ఇలా ఈరోజైతే దాదాపు ఒక 4 చేపలైతే మిస్ అయినాయి ఫ్రెండ్స్ షాట్‌కి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఫైనల్‌గా బయటకొచ్చింది. ఫిష్ అయితే ఫైనల్‌గా బయటకొచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫిష్ అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నేను ఆల్మోస్ట్ మీకు చాలా సార్లు చెప్పినాను, పాత వీడియోలో కూడా చెప్పాను, నేను ఎక్కువ వాడేది దుస్మన్ ఫ్రాగ్ అని. సో, ఈరోజు వీడియోలో కూడా దుస్మన్ గ్రీన్ కలర్ ఫ్రాగ్ వాడినాను, తర్వాత వచ్చి వైట్ అండ్ రెడ్ కూడా వాడినాను ఫ్రెండ్స్. చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? మీకు కూడా ఇలాంటి దుస్మన్ ఫ్రాగ్ కావాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి నాకు వాట్సాప్‌లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తర్వాత ఏపీ కాకుండా వేరే స్టేట్‌లు కూడా మనకు డెలివరీ ఆప్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్ ఇండియా డెలివరీ అనేది అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొరమీను అయితే మంచి సైజే పడినాయి ఫ్రెండ్స్ ఈరోజైతే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇంకా వచ్చి ఫ్రెండ్స్, ఇంకా ఏమంటే ఫ్రెండ్స్, కొత్తగా స్టాక్ వచ్చింది ఫ్రెండ్స్. స్టాక్ వీడియో కూడా నేను లాస్ట్ అప్లోడ్ చేసినాను చూడండి నిన్న. ఓకేనా ఫ్రెండ్స్? కొత్త ఫ్రాగ్లలో నైట్ టైమ్స్ హంటింగ్ చేసేదానికి వీలయ్యే ఫ్రాగ్స్ కూడా తెప్పించాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక చేప అయితే బలంగా అటాక్ ఇచ్చింది ఫ్రెండ్స్. అటాక్ ఇచ్చిన తర్వాత వచ్చి షాట్ ఇచ్చాము. షాట్ ఇస్తేమో హుక్ అయిపోయింది, కానీ లోపల గడ్డి లోపల పాచి లోపల వెళ్ళి తగులుకునేసింది. సో, అది లోతు లేదు కాబట్టి మా ఫ్రెండ్ అతను, అంటే మన బ్రదర్ లాంటి ఆయన లోపలికెళ్ళి దాన్ని తీసుకురమ్మని చెప్పాను. ఫస్ట్ పట్టుకున్నాడు ఫ్రెండ్స్. పట్టుకుంటే జారిపోయింది. ఎందుకంటే అది ఎక్కువ జిడ్డు ఉంటుందన్నమాట కొరమీను.
జరిమిన తర్వాత సంచి ఒకటిచ్చి సంచితో పట్టుకొని బయటకు రమ్మన్నాను. అలాగే చేశాడనమాట. ఫ్రెండ్స్ మీరైతే నీళ్ళలో దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగండి. ఓకేనా ఫ్రెండ్స్. కొన్ని చోట్ల జారుతాయి, కొన్ని చోట గుంతలు ఉంటాయి, లోతు కూడా ఉంటుంది. సో ఈత వచ్చే వాళ్ళు మాత్రమే నీళ్ళలో వెళ్ళండి ఫ్రెండ్స్. ఈత రానోళ్ళు వెళ్ళకండి. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే చేప అయితే బయటకు తీసుకొచ్చేస్తాడనమాట. గడ్డి కూడా చూడండి ఫ్రెండ్స్, చేపతో పాటు గడ్డి కూడా ఎంత వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్. కొన్ని చేపలు అంతే ఫ్రెండ్స్, పడిన వెంటనే లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ టైమింగ్ అనేది మనము ఇవ్వకూడదు, అది లోపల పోయేటట్లు. మ్యాక్సిమం ఒకసారి అటాక్ అవుతానంటే చేప మనం బయటకి ఫాస్ట్గానే లాగల్లా. ప్లస్ వచ్చి ప్రెజర్ దేని మీద చూపించాలంటే రాడ్ మీద ఎంత ప్రెజర్ చూపిస్తామో బయటకు వస్తే రీల్ మీద కూడా అంతే ప్రెజర్ యూస్ చేయాలి ఫ్రెండ్స్. ఒకే దాని మీద ప్రెజర్ ఇస్తే ఏదో ఒకటి బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. రీల్ కూడా ఖరాబ్ అయిపోతుంది, ప్లస్ వచ్చి రాడ్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పిన ఫ్రెండ్స్, ఒక చేప చాలా సతాయించింది నన్ను అని చెప్పి. దాదాపు ఒక 45 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్ ఆ చేపను నేను బయటకు తీయడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ అటాక్ అనమాట. స్లోగా వచ్చేటప్పుడే సర్రని అటాక్ చేసింది, మిస్ అయిపోయింది. తర్వాత రెండోసారి వేసిన ఫ్రెండ్స్. ఇలా వచ్చి దాదాపు చాలాసార్లు వేసినాను. చాలాసార్లు వేసిన తర్వాత కూడా 4 సార్లు అదే చేప మిస్ అయింది ఫ్రెండ్స్. చూడండి, ఇది సెకండ్ అటాక్ అన్నమాట. ఇప్పుడు కూడా మిస్ అయింది. సో ఇలా కంటిన్యూగా 4 టైమ్స్ అటాక్ ఇచ్చింది ఫ్రెండ్స్ ఒకటే చేప. మామూలుగా వచ్చి ఒక చేప కప్ప నోటికి వేసి దెబ్బ తిన్న తర్వాత ఇంకోసారి వేయదు మాట నోటికి. కానీ ఈ చేప అయితే కంటిన్యూగా వేస్తుంది. అందుకని నేను దాన్ని ఖచ్చితంగా పట్టాలని అదే చోట క్యాస్టింగ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా. అది కూడా చాలా జాగ్రత్తగానే నోటికి వేస్తాను ఫ్రెండ్స్. అది ఎట్లా అటాక్ హుకింగ్ కావడం లేదు అర్థమే కాలేదు. సో ఫైనల్గా అయితే నేను బయటకైతే తీసేనా ఫ్రెండ్స్ అది చేపని. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది థర్డ్ అటాక్ మాట. థర్డ్ అటాక్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఇచ్చి వదిలేసింది ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మీకు వచ్చి మొబైల్ వచ్చి మీరు నిలువుగా పెట్టుకుంటే ఫ్రెండ్స్, దయచేసి అడ్డంగా పెట్టుకుంటే మీకు వీడియో వైల్డ్ స్క్రీన్ వస్తుంది. అప్పుడు వైల్డ్ స్క్రీన్లో మీకు బాగా కనబడుతుంది ఫ్రెండ్స్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్. మొబైల్ అనేది రొటేట్ చేసుకోండి. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, అదే చేప ఎన్నిసార్లు అటాక్ చేస్తానో చూస్తూనే ఉండండి. మీరు కూడా ఒకే చేపని ఎన్నిసార్లు మీకు కూడా ఇలాగే అటాక్ అయినామో ఒకసారి నా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్, ఈ వీడియో కన్నా నచ్చితే మీరు నాకు ఒక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే క్యాస్టింగ్ చేసిన తర్వాత దానికి అటాక్ కూడా ఇవ్వలేదు. సో ఆ చేప అయితే అక్కడే ఉన్నది, కనబడుతుంది, నాకైతే కనబడుతుంది. అంటే చేప క్లియర్గా కనపడలేదు, అక్కడే ఉన్నట్టు నాకు ఇండికేషన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా. ఎందుకంటే అది బొడగ వదలడము ఇలా జరుగుతూ ఉంది. సో చేప అక్కడే ఉండదు అని నాకు తెలిసి మళ్ళీ క్యాచ్ చేస్తూనే ఉన్నా ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే అటాక్ అయితే సక్సెస్గా అయింది. మొత్తం వచ్చి 6 చేపలు అయితే పట్టినాను ఫ్రెండ్స్. 6 చేపలు కూడా కలిపి 5.5 కిలో వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఈ అటాక్లో 4th అటాక్ ఇది కూడా మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. మీకు ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ రివైండ్ చేసి రివర్స్ చేసి చూడండి. అటాకింగ్ బాగా కనపడుతుంది ఫ్రెండ్స్ వీడియోలో. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఫ్రాగ్ వచ్చి లోపలికి అటాక్ అయినప్పుడు వచ్చి గడ్డి మొత్తం తగులుకునింది. సో అవన్నీ తీసుకున్నాను. ఫ్రాగ్ నెట్గా అడ్జస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈసారి దాన్ని బయటకు లాగేయాలి అనేది. సో ఈసారి ఖచ్చితంగా బయట లాగుతానని నమ్మకంతోనే వేసినాను. సో ఇలా దాదాపు ఒక 15-20 సార్లు వేసిన తర్వాతనే చేప బయటకు వచ్చింది ఫ్రెండ్స్. ఈ మధ్యన వచ్చి చాలామంది తక్కువ రేట్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్. బయట కాస్టులు వాళ్ళ కోసం కూడా తక్కువ రేట్లో బయట కాస్ట్ రీల్స్ వచ్చినాయి. సో ఫ్రెండ్స్, నేను చెప్పడం ఏమంటే తక్కువ రేటువి తక్కువ క్వాలిటీనే ఉంటాయి. మీడియం బాగుండాలనుకుంటే కొంచెం మంచి రేటు పెట్టుకోవాలా. తక్కువ రేట్లో మంచిది కావాలన్నా కష్టమే కదా ఫ్రెండ్స్. సో మన దగ్గర ఎంత వీలైతే అంతవరకు మనం ఇస్తాము ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఫ్రెండ్స్ కొత్త స్టాక్ వచ్చిందని చెప్పిన కదా ఫ్రెండ్స్. అందులో వచ్చి నైట్ హంటింగ్ ఫాక్స్ వచ్చినాయి. తర్వాత నేను ఏదైతే దుస్మన్ వాడతానో అలాంటి ఇది ఫుల్ డిమాండ్ ఉండే పీస్ నా దగ్గర వచ్చి దుస్మన్ బ్లాక్ కలర్ ఫుల్ డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. అది కూడా అవైలబుల్ ఉండదు. సో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకుని అది కూడా అయిపోతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి మనం కప్పని బాగా జలకి ఇచ్చి లాగాల ఫ్రెండ్స్. ఎందుకంటే చేప అది అటాక్ చేయాలంటే మనం వైబ్రేషన్ అనేది క్రియేట్ చేయాలి. వాటర్లో వైబ్రేషన్ క్రియేట్ చేస్తేనే ఏదో వెళ్తుంది అని చెప్పి చేప వచ్చి అటాక్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. చాలామంది వచ్చి నార్మల్గానే లాగేస్తుంటారు. అలా కాకుండా ఒకసారి మీకు చేపలు పడినప్పుడు వచ్చి ఎక్కువ వైబ్రేషన్ క్రియేట్ చేయండి ఫ్రాగ్ని. అలా వైబ్రేషన్ చేయడం వల్ల చేప ఈజీగా అటాక్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇంకా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, 5th అటాక్ ఇదైతే సక్సెస్గా అటాక్ అయింది. హుకింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సరే అని చెప్పి ఫైనల్గా వచ్చేసింది కదా అని చెప్పి బయటకు తీసేసాను. వేసిన తర్వాత చూస్తే కిలో పైన ఉంది ఫ్రెండ్స్ చేప. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఓకేనా.
ఇంకోటి ఫ్రెండ్స్ మనకు ఏ సైడ్ చేపలు ఎక్కువ ఉంటాయి చాలామందికి ఐడియా ఉండదు, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చేపలు ఎక్కడికల్లా ఎక్కువ ఉంటాయంటే ఫ్రెండ్స్ నేను చెప్పడం ఒకటే ఫ్రెండ్స్, ఎక్కువ ఎక్కడైతే పాచి ఉంటుందో లోతులో ఎప్పుడు చేప ఉండదు ఫ్రెండ్స్, ఓకేనా. చేప లోతులో ఉండదు. సో మోకాల లోతు లేదంటే ఒక 5 ఫీట్స్ అంతవరకే ఉంటుంది. ఆ సైడే ఉంటుంది ఫ్రెండ్స్ చేప ఎక్కువ, ఓకేనా. వీలైనంత వరకు ఎక్కడైనా చెరువు దగ్గరికి వెళ్తే సైడ్ కల్లానే క్యాష్ చేయండి, సైడ్ కల్లా ఉంటుంది చేప. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడన్నా, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చి ఇంకా మా సైడ్ అయితే వర్షాలు పడుతున్నాయి. వర్షం తగ్గితే మన నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి 1 2 3 4 5 6, ఓకేనా ఫ్రెండ్స్. 6 చేపలు విత్ దుస్మాన్ ఫ్రాగ్ నా ఫిషింగ్ రాడ్ ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్, సీ యూ. ఇంకా మనకు కొత్త స్టాక్ వచ్చింది, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ మీద నెంబర్ కనబడుతుంది కదా, ఆ నెంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ని మెసేజ్ చేసినా చాలు, లేదు కాల్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకోటి ఫ్రెండ్స్, నేను ఫిషింగ్కి వెళ్ళినప్పుడు మాత్రమే మెసేజ్లు కానీ కాల్స్ కానీ ఎక్కువ లిఫ్ట్ చేయను అనమాట, ఎందుకంటే ఫిషింగ్లో ఉంటాను కాబట్టి డిస్టర్బ్, ఎందుకని నేను కాల్ అటెండ్ చేయను. సో అట్లా వాళ్ళకి చెప్తున్నాను, అలాంటి వాళ్ళకి డిస్పాయింట్ అవ్వకండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను, ఇంటికి వచ్చిన తర్వాత నేను చూసుకొని రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఫిషింగ్ అనేది కంప్లీట్ అయింది, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ట్రైనింగ్ అయ్యేవాళ్ళు ఏమైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి, ఓకే బాయ్.